వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ఎమిలియా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అమిత్ షాపై దాడి నేపథ్యంలో ఈసీ సంచలన నిర్ణయం. పశ్చిమ బెంగాల్లో ఒక రోజు ముందుగానే ప్రచారం ముగించాలంటూ ఆదేశాలు. ఫలితాల గడువు దగ్గర పడుతుండటంతో దేశ రాజధానిలో అలర్ట్ అయిన పార్టీలు. పాత కొత్త మిత్రులతో సమావేశం కొరకు రంగంలోకి దిగిన సోనియా గాంధీ. తెలంగాణ ఎన్నికల అధికారిపై తమకు అనుమానాలున్నాయన్న మర్రి శశిధర్ రెడ్డి. పోలింగ్ శాతం వివరాలు ఇవ్వలేదంటూ ఆగ్రహం. కోర్టుకు వెళ్తామన్న కాంగ్రెస్ నేత. ఇక వివరాలు చూస్తే పశ్చిమ బెంగాల్లో హింసాకాండ చెలరేగిన నేపథ్యంలో ఎన్నికల కమిషన్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ నెల 16వ తేదీ రాత్రి 10 గంటల నుంచి బెంగాల్లోని 9 పార్లమెంటరీ నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారాన్ని ఎన్నికలు పూర్తయ్యేంత వరకు సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించింది. గురువారం రాత్రి నుంచి ఎన్నికల ప్రచారం సస్పెండ్ అయిన నియోజకవర్గాల్లో డుమ్డుమ్, బసరత్, జయనగర్, మధురాపూర్, జాదవ్పూర్, డైమండ్ హార్బర్, సౌత్, నార్త్, కోల్కతా ఉన్నాయి. ఈ తరహాలో ఆర్టికల్ 324ను ఈసీఐ అమలు చేయడం ఇదే మొదటిసారి. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా మంగళవారం నాడు జరిపిన రోడ్ షో సందర్భంగా టీఎంసీ, బీజేపీ మద్దతుదారుల మధ్య పెద్ద ఎత్తున ఘర్షణలు చోటు చేసుకున్న నేపథ్యంలో ఈసీ ఈ సంచలన నిర్ణయం తీసుకుంది. దేశ ఎన్నికల చరిత్రలో తొలిసారిగా ఎన్నికల సంఘం ప్రచార సమయాన్ని కుదించింది. బెంగాల్లో చివరి విడత పోలింగ్ జరుగుతున్న 9 నియోజకవర్గాల్లో ప్రచారాన్ని ఒక రోజు ముందు గురువారం రాత్రి ముగించాలని ఆదేశించింది. నిజానికి శుక్రవారం రాత్రి 10 గంటల వరకు ప్రచారానికి గడువు ఉంది. ఇతర రాష్ట్రాల్లో పోలింగ్ జరుగుతున్న 50 నియోజకవర్గాల్లో ప్రచారం యథాతథంగా శుక్రవారం రాత్రి ముగుస్తుంది. ఆదివారం 59 నియోజకవర్గాల్లో చివరి విడత పోలింగ్ జరగనుంది. మంగళవారం కోల్కతాలో అమిత్ షా ప్రచారం సందర్భంగా హింసాత్మక సంఘటనలు జరిగాయి. రోడ్ షోలో అధికార టీఎంసీ కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు బాహాబాహి తలపడ్డారు. రాళ్ల దాడులు, వాహనాలకు నిప్పు పెట్టడం, సంఘ సంస్కర్త ఈశ్వర చంద్ర విద్యాసాగర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడం, షా కాన్వాయ్పై దాడి, విధ్వంసం వంటి ఘటనలతో కోల్కతా నగరం అట్టుడికిపోయింది. ఆదివారం పోలింగ్లో హింస తప్పదనే సంకేతాలు వెళ్లాయి. అప్రమత్తమైన ఈసీ 324 ఆర్టికల్ ద్వారా తనకు దాఖలు పడిన అసాధారణ అధికారాలను ప్రయోగించింది. ప్రచారం గడువును కుదించింది. ఎన్నికల ఫలితాలు వెలువడడానికి మరో వారం సమయం ఉన్నప్పటికీ దేశ రాజధానిలో ప్రభుత్వ ఏర్పాటు ప్రయత్నాలు మొదలైపోయాయి. వెంటనే ప్రారంభించడం అత్యవసరమని భావించిన కాంగ్రెస్ ఈ దిశగా తొలి అడుగు వేసింది. భాగస్వామ్య పక్షాలను తన శిబిరంలో కొనసాగించుకుంటూనే కొత్త మిత్రుల కోసం అన్వేషణ మొదలుపెట్టింది. ఈ విషయమై యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ స్వయంగా రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. యూపీఏ కూటమికి మద్దతు చెప్పే పార్టీలను ఒక్క తాటిపైకి తీసుకొచ్చే బాధ్యతను ఆమె భుజానికెత్తుకున్నట్టు చెబుతున్నారు. ఫలితాలు వెలువడే రోజున గాని ఆ తరువాత 1-2 రోజుల్లో గాని ఆమె న్యూఢిల్లీలో ఓ సమావేశాన్ని ఏర్పాటు చేసే ప్రయత్నంలో ఉన్నారని ప్రచారం జరుగుతోంది. ఎన్నికల్లో గణనీయమైన సంఖ్యలో సీట్లు లభిస్తాయని అంచనా వేస్తున్న బలమైన ప్రాంతీయ పక్షాలను ఈ సమావేశానికి ఆహ్వానించనున్నారు. ముఖ్యంగా ప్రభుత్వ ఏర్పాటులో నిర్ణయాత్మక పాత్ర పోషించవచ్చని భావిస్తున్న ఒడిశా ప్రాంతీయ పార్టీ బిజు జనతాదళ్ అధినేత నవీన్ పట్నాయక్ ను కూడా ఆమె ఆహ్వానించారని తెలిసింది. ప్రాంతీయ పక్షాలతో రాయబారాలు సాగించే బాధ్యతను మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్నాథ్కు అప్పగించారు.
ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో పోలింగ్ వివరాలను బూత్ల వారీగా ఇవ్వాలని కోరితే రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ ఇవ్వడం లేదని టీపీసీసీ ఎన్నికల సమన్వయ కమిటీ చైర్మన్ మర్రి శశిధర్ రెడ్డి ఆరోపించారు. సాయంత్రం 5 తర్వాత పోలింగ్ శాతం అనూహ్యంగా పెరగడంపై అనుమానాలున్నాయని 17 ఎంపీ స్థానాలకు చెందిన పోలింగ్ వివరాల తాలూకు నివేదిక ఇవ్వాలని డిమాండ్ చేశారు. పోలింగ్ వివరాల కోసం తాము ఈ నెల 1న లేఖ రాస్తే రజత్ కుమార్ స్పందన గాంధీభవన్ కు 13వ తేదీన చేరిందన్నారు. పోలింగ్ వివరాల్లో తేడాలపై ప్రశ్నిస్తే ఈసీ నిబంధనల్లో లేని ప్రొవిజనల్ వివరాలు అన్న కొత్త పదాన్ని రజత్ వాడారని ఎద్దేవా చేశారు. ఆయన తీరు వాస్తవాలను కప్పిపుచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్టు ఉందన్నారు. దీనిపై తాము కోర్టులో పిటిషన్ వేసేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్లారావు మండలం కొయ్యర్ సమీపంలోని మానేరు బ్రిడ్జి వద్ద ఆర్టీసీ బస్ అదుపు తప్పి బోల్తా పడడంతో పలువురికి గాయాలు కాగా 5గురి పరిస్థితి విషమంగా ఉండడంతో ఆసుపత్రికి తరలించారు. బస్సులో మొత్తం 63 మంది ప్రయాణికులు ఉన్నట్టు పోలీసులు తెలిపారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని పెద్ద షాపూర్ వద్ద బెంగళూరు హైదరాబాద్ జాతీయ రహదారిపై తమిళనాడుకు చెందిన TN 4780 4858 హెవీ లోడ్ కలిగిన లారీ యూటర్న్ చేసుకునే సమయంలో ఆగిపోవడంతో బెంగళూరు హైదరాబాద్ జాతీయ రహదారిపై 5 కిలోమీటర్లు ట్రాఫిక్ జామ్ అయింది. సమాచారం అందుకున్న ట్రాఫిక్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్ ని క్లియర్ చేశారు. రోడ్డు మీద లారీ ఆగిపోవడంతో ఆ దారిని మూసివేసి 1 వే మార్గంలో వాహనదారులు రాకపోకలు సాగించారు. శ్రీకాకుళం జిల్లా రేగడి మండలం సంకిలి గ్రామం వద్ద ఈఐడి ప్యారీ లిమిటెడ్ చక్కెర కర్మాగారంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఒక్కసారిగా మంటలు చెరకు నుంచి తీసిన వేస్టేజ్ కు అంటుకోవడంతో మిషనరీ లోపలికి ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో ఉద్యోగులు తీవ్ర భయాందోళనకు లోనయ్యారు. ఇండస్ట్రీలో ఉండే మెయిన్ లైన్ ను ఆపివేయడం వల్ల ఎలాంటి షార్ట్ సర్క్యూట్ జరగకుండా అదుపు చేయగలిగామని అగ్నిమాపక సిబ్బంది తెలిపారు.
తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ జాతర ఘనంగా ముగిసింది. 8 రోజుల పాటు అత్యంత వైభవోపేతంగా జరిగిన జాతర అమ్మవారి విశ్వరూప దర్శనంతో తుది ఘట్టాన్ని పూర్తి చేసుకుంది. తొలుత గంగమ్మ ఆలయంలోని స్తంభానికి అర్చకులు విశ్వరూప ధారణ చేశారు. నీలవర్ణ శోభితమై భక్తులను కటాక్షించే అమ్మవారి వీక్షణ కోసం నగరవాసులు తెల్లవారుజాము నుంచి ఆలయం వద్ద పోటెత్తారు. 3 రోజుల నుంచి నగరంలో ఇంటింటికి తిరుగుతూ నీరాజనాలు అందుకుంటున్న గంగమ్మ పేరంటాల వేషధారి ఆలయానికి చేరుకుని అమ్మవారికి హారతి ఇవ్వడంతో జాతర ముగిసింది. అనంతరం విశ్వరూప మృతికను భక్తులకు పంచిపెట్టారు. బంకమట్టి గడ్డితో తయారు చేసిన ఈ విశ్వరూప మృతికను ఇంటింటికి తీసుకెళ్తే మంచి జరుగుతుందనే నమ్మకం. బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. రండి, జాయిన్ అవ్వండి, జాబ్ పొందండి, జాబ్ గ్యారంటీ, 100% జాబ్ ప్లేస్మెంట్ ఇన్ అబ్రాడ్. ఎక్సెల్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్ అతి తక్కువ ఖర్చుతో మొట్టమొదటిసారిగా అతిపెద్ద హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్. ఎక్సెల్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్. మీరు 10వ తరగతి ఇంటర్ పాస్ లేదా ఫెయిల్ అయ్యారా? డిగ్రీ పాస్ అయ్యి ఖాళీగా ఉన్నారా? అయితే ఎక్సెల్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజీలో జాయిన్ అవ్వండి. 100% విదేశాలలో ఉద్యోగ ఉపాధి పొందండి. 70,000 రూపీస్ సాలరీ పర్ మంత్. ఒక్క సంవత్సరంలో డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్ లో జాబ్ పొందవచ్చు. మొట్టమొదటి రోజు నుండే పార్ట్ టైం జాబ్ చేయుటకు అవకాశం. బ్యాచిలర్ డిగ్రీ ఇన్ హోటల్ మేనేజ్మెంట్ 3 years, పీజీ డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్ మరియు డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్ 12 months. ఇంటర్ ఫెయిల్ అయిన విద్యార్థులు కూడా అడ్మిషన్లు పొందవచ్చు. ఫీజు రియంబర్స్మెంట్ సౌకర్యం కలదు. మరిన్ని వివరములకు సంప్రదించండి. ఎక్సెల్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్, సిరీస్ రోడ్, ఎల్బీ నగర్, హైదరాబాద్. ఫోన్ 8712387666 మరియు 9949956264. గిలిగిలిగా ప్రతిరోజు ఉదయం 11 గంటలకు, తిరిగి రాత్రి 9:30 గుడి గంటలు ప్రతిరోజు ఉదయం 6 గంటలకు. వెల్కమ్ బ్యాక్ టు V3 న్యూస్. నల్లకుంటలోని సాహిత్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్. యుఎస్ నుంచి పార్థివ దేహాన్ని ఎంత వీలైతే అంత త్వరగా తెప్పించడానికి ప్రయత్నం చేస్తున్నాం. కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ గారితో ఇప్పటికే మాట్లాడాం. ఎంబసీలో ఫార్మాలిటీస్ త్వరగా పూర్తి చేయమని సుష్మా స్వరాజ్ గారు చెప్పారు. సాహిత్ కుటుంబ సభ్యులకు మేము అండగా ఉంటామన్నారు. మసూద్ రెడ్డి గారి దంపతుల అబ్బాయి చదువు నిమిత్తము అమెరికాకి వెళ్ళి ఎంఎస్ పూర్తి చేసిన తర్వాత ఉద్యోగరీత్యా అక్కడే కొనసాగుతూ ఉన్నారు. దురదృష్టవశాత్తు ఉదయం వేకోజామున జిమ్కి వెళ్తున్న సందర్భంలో రోడ్డు ప్రమాదంలో స్వర్గస్థులైన జరిగింది. చాలా హృదయ విదారకమైన సంఘటన. ఎంతో భవిష్యత్తున్నటువంటి యువకుడు మరి లేకపోవడం నిజంగా తీవ్ర దిగ్భ్రాంతి గురవుతున్నారు. అది మసూద్ రెడ్డి మంచి మిత్రుడు. వారు మరి అబ్బాయి లోటు నిజంగా తీర్చలేనిది. ఆ అబ్బాయి యొక్క శవం రావడానికి ఇప్పటికీ 4 రోజులైంది. ఆలస్యం అవుతుంది కాబట్టి ఇంతకుముందే నేను సుష్మా స్వరాజ్ గారి యొక్క పిఎస్ సతీష్ గుప్తా గారితో మాట్లాడాను. వివరాలు కూడా పంపించాను. వారు కూడా
త్వరగా న్యూయార్క్ ఎంబాసీతో మాట్లాడి పంపించే ఏర్పాటు చేస్తామని చెప్పారు. భగవంతుడు వారి కుటుంబ సభ్యులందరూ కూడా మనోధైర్యాన్ని ఆత్మస్థైర్యాన్ని ప్రసాదించాలని, ఆ అబ్బాయి సాయిపేట యొక్క ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పి మనసారా భగవంతుడు ప్రార్థిస్తాం. మసూద్ రెడ్డి గారి దంపతుల అబ్బాయి చదువు నిమిత్తము అమెరికాకి వెళ్ళి ఎంఎస్ పూర్తి చేసిన తర్వాత ఉద్యోగరీత్యా అక్కడే కొనసాగుతూ ఉన్నారు. దురదృష్టవశాత్తు ఉదయం వేకువజామున జిమ్కి వెళ్తున్న సందర్భంలో రోడ్డు ప్రమాదంలో స్వర్గస్థులైన జరిగింది. చాలా హృదయ విదారకమైన సంఘటన. ఎంతో భవిష్యత్తున్నటువంటి యువకుడు మరి లేకపోవడం నిజంగా తీవ్ర దిగ్భ్రాంతికి గురవుతున్నారు. అది మసూద్ రెడ్డి మంచి మిత్రుడు. వారు మరి అబ్బాయి లోటు నిజంగా తీర్చలేనిది. ఆ అబ్బాయి యొక్క శవం రావడానికి ఇప్పటికీ 4 రోజులైంది. ఆలస్యం అవుతుంది కాబట్టి ఇంతకుముందే నేను సుష్మా స్వరాజ్ గారి యొక్క పిఎస్ సతీష్ గుప్తా గారితో మాట్లాడాను. వివరాలు కూడా పంపించాను. వారు కూడా త్వరగా న్యూయార్క్ ఎంబాసీతో మాట్లాడి పంపించే ఏర్పాటు చేస్తామని చెప్పారు. భగవంతుడు వారి కుటుంబ సభ్యులందరూ కూడా మనోధైర్యాన్ని ఆత్మస్థైర్యాన్ని ప్రసాదించాలని, ఆ అబ్బాయి సాయిపేట యొక్క ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పి మనసారా భగవంతుడు ప్రార్థిస్తాం. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి జయంతి ఉత్సవాలు మొదటి రోజు 1,00,000 పుష్పార్చన జరిగింది. స్వామివారి సేవలో యాదాద్రి జిల్లా కలెక్టర్ అనితా రామచంద్రన్, ఆలయ ఈవో గీతారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఉప్పల్ నియోజకవర్గం చిలుకానగర్, మల్లికార్జున నగర్లో 3 రోజుల క్రిందట ఒక ఇంట్లో షార్ట్ సర్క్యూట్ జరిగి విలువైన వస్తువులు కాలి బూడిదైనాయి. ఈ సంఘటనకు ఉప్పల్ మల్కాజ్గిరి అసిస్టెంట్ సివిల్ సప్లై ఆఫీసర్ ప్రేమ్ కుమార్ స్పందించి ఆ కుటుంబానికి బియ్యం, నిత్యావసర వస్తువులు మరియు ఆర్థికంగా సహాయం చేశాడు. మొత్తం రేషన్ మాట ఎప్పుడే ప్రాబ్లం ఉంటుంది మళ్ళీ నీ రేషన్ కూడా ఇప్పిస్తాము. ఇంకేం ప్రాబ్లం అది ఓకేనా? ఏ ప్రాబ్లం మొత్తం బాగుంటుంది. ఫోన్ చేసి భరోసా చేసుకోబోతారు సంఘంలో. చెప్పండి అనుకున్నాను చెప్పాలి. డంకన్ డ్రైవ్ తనిఖీలు చేస్తున్న పోలీసులకు ప్రైవేట్ బస్ డ్రైవర్లు షాక్ ఇచ్చారు. విజయవాడ సమీపంలోని కంచికచెర్ల వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించగా పలు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు డ్రైవర్లు మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డారు. ప్రయాణికుల ప్రాణాలను పణంగా పెడుతూ బస్సును నడుపుతూనే మద్యం తాగుతున్నారనడానికి ఆనవాళ్లు కనిపించడంతో పోలీసులు అవాక్కయ్యారు. వెంకట, పద్మావతి, జీవీఆర్, కనకదుర్గ ట్రావెల్స్ డ్రైవర్లు తనిఖీల్లో పట్టుబడగా వారందరిపై కేసులను నమోదు చేశారు. సింపుల్ వేసుకున్నారు వదలా ఆగవే తిరిగిపోతున్నా అసలు ఈ వాసన 85 వచ్చింది. 85 వచ్చింది. ఒకసారి నోట్లో పెట్టు ఫోటో తీసుకుంటారా వస్తున్నా రైట్. వచ్చింది నీ క్లీనర్ కొద్ది ఒంట్లో బాగా ఎలా 73 సింపుల్ వేసుకున్నారు వదలా ఆగవే మళ్ళీ తిరిగిపోతున్నా అసలు ఈ వాసన 85 వచ్చింది. 85 వచ్చింది. ఒకసారి నోట్లో పెట్టు ఫోటో తీసుకుంటారా వస్తున్నా రైట్.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అమిత్ షాపై దాడి నేపథ్యంలో ఈసీ సంచలన నిర్ణయం. పశ్చిమ బెంగాల్లో ఒకరోజు ముందుగానే ప్రచారం ముగించాలంటూ ఆదేశాలు. ఫలితాల గడువు దగ్గర పడుతుండటంతో దేశ రాజధానిలో అలర్ట్ అయిన పార్టీలు. పాత కొత్త మిత్రులతో సమావేశం కొరకు రంగంలోకి దిగిన సోనియా గాంధీ. తెలంగాణ ఎన్నికల అధికారిపై తమకు అనుమానాలున్నాయన్న మర్రి శశిధర్ రెడ్డి. పోలింగ్ శాతం వివరాలు ఇవ్వలేదంటూ ఆగ్రహం. కోర్టుకు వెళ్తామన్న కాంగ్రెస్ నేత. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.